నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. చాలామంది స్టూడెంట్స్ చేసేటువంటిది అంటే ఒక మెంటాలిటీ ఉంటుంది. ఇంకొంచెం ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్స్ రాద్దాం అనుకునేటువంటిది. అలాగే మాక్ టెస్ట్‌లు రాయరు. దాంతో పాటు మెయిన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో దానికి కూడా నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఈ మెంటాలిటీ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చదవటము, ప్రాక్టీస్ చేయటం. ఈ 2 అనేవి 2 కళ్ళు లాంటివండి నాగరాజు గారు. మనము చదివిన తర్వాత, ఆ తర్వాత ప్రాక్టీస్ చేద్దాము. అన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాద్దాం, ఫైనల్ ఎగ్జామ్. ఇనే మైండ్ సెట్ ఉంటుంది చాలా మందిలో. బట్ ఇది అస్సలు కరెక్ట్ కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మనం సక్సెస్ పొందాలి అని అనుకుంటే మాత్రం చదవటం, చదివింది ప్రాక్టీస్ చేయటం, ఎవ్రీడే మాక్ ఎగ్జామ్ రాయటం. మాక్ ఎగ్జామ్ రాసిన తర్వాత అనాలిసిస్‌లోకి వెళ్ళటం. ఇదంతా మన డే షెడ్యూల్‌లో ఉండాల్సిందే. నేను ఓన్లీ ఫస్ట్ చదువుతూ మాత్రమే సబ్జెక్ట్ నేర్చుకుంటాను. అన్నీ నేర్చుకున్న తర్వాతే నేను చాప్టర్ వైస్‌గా టెస్టులు రాస్తాను. అన్ని చాప్టర్‌లు టెస్టులు అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ రాస్తాను. మాక్ టెస్టులు అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్‌కి వెళ్తాను అని అంటే మాత్రం హ్మ్. మీ ఎబిలిటీ ప్రకారం మీకు 6 నెలల్లో వచ్చేది ఈ ప్రాసెస్ గనక చేస్తే 2 సంవత్సరాల తర్వాత కూడా ఉద్యోగం వస్తుందో రాదో డౌట్. కాబట్టి మన రెగ్యులర్ డే షెడ్యూల్‌లో ఒక టాపిక్ చదువుకోవాలి. అదే టాపిక్ మీద టెస్ట్ రాయాలి. అన్ని టాపిక్‌లు కలిపి పెట్టేటటువంటి మాక్ టెస్ట్ రాయాలి. దానిలో ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది సంబంధమే లేదు. హ్మ్. మీకు ఇచ్చిన టైంలో అన్ని క్వెషన్స్‌ని చదవటం కూడా చాలా పెద్ద ఆర్ట్ అండి. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో 1 అవర్ టైం ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్, ఈచ్ క్వెషన్‌కి 5 ఆప్షన్‌లు. అంటే 500 ఆప్షన్‌లున్నాయి. 100 క్వెషన్‌లున్నాయి. వీటన్నిటిని గంటలో చదవగలరంటారా అసల? హుహు. అది కూడా మీకిచ్చినటువంటి 2½ ఫీట్ టేబుల్‌లోనే కూర్చోవాలి చైర్‌లో. హ్మ్. ఒకే ప్లేస్‌లోనే కూర్చోవాలి. కదలకూడదు. గంట టైంలో 100 క్వెషన్స్, 500 ఆప్షన్‌లు చదవటం అనేది దానికి కూడా చాలా పెద్ద ప్రాక్టీస్ కావాలి. ఫైనల్ ఎగ్జామ్‌కెళ్ళేటప్పటికి ఈ అన్ని క్వెషన్స్‌ని సాల్వ్ చేసి మళ్ళీ ఆన్సర్ మార్కింగ్ కూడా పెట్టాలి. ఎంత మైండ్ సెట్ మనకి కంట్రోల్‌లో ఉంటే, మన మైండ్ మనకి కంట్రోల్‌లో ఉంటే ఇది చేయగలం మనం. హ్మ్. ఇది చేస్తూ కాంపిటీషన్ లక్షల మంది రాస్తున్నటువంటి ఎగ్జామ్‌లో అందరిని దాటి 90% 1,00,000 మంది రాస్తే 90,000 మందిని దాటి మొదటి 10,000 మందిలో ఉండాలి అనంటే దాని వెనక మీరు ఎంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి ఉండాలి. ఆ ప్రాక్టీస్. ప్యూర్‌లీ సైకాలజీ ఇదంతా. ఇట్స్ ఎ మైండ్ గేమ్. హ్మ్. మిగిలిన అందరూ ఒకలాగా ఆలోచిస్తున్నారు. కొంతమంది డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు అనంటే, ఎక్కువ మంది ఆలోచించేదంతా 90% బ్యాచ్‌లో ఉంటారు. డిఫరెంట్‌గా ఆలోచించే వాళ్ళే 10% బ్యాచ్‌లో ఉంటారు. మీరు 90లో ఉండాలనుకుంటున్నారా? 10లో ఉండాలనుకుంటున్నారా? 10లో ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్ మధ్యలో టీలు. డే రొటీన్‌లో ఎలా అయితే ఫుడ్ తింటున్నామో, మీ డే ప్రాక్టీస్‌లో కూడా ఒక టాపిక్ చదువుకోవటం, అదే టాపిక్ మీద టెస్ట్ రాయటం, అన్ని సబ్జెక్టులకి కలిపి ఉండేటటువంటి మాక్ టెస్ట్ రాయటం, మార్కుల్ని పట్టించుకోవద్దసల. ఆ మాక్ టెస్ట్‌లో మీరు ఏవైతే రాంగ్ చేశారో, వాటిని కరెక్ట్ చేసే ప్రాసెస్ ఏంటో తెలుసుకోవటం, ఎన్హాన్స్ చేసుకోవటం, నేర్చుకోవటం అనేది అక్కడ జరుగుతుంది. మాక్ టెస్ట్‌లో మార్కులు ఎప్పుడు పట్టించుకోవాలో కూడా చెప్తాను నేను. మీ ప్రిపరేషన్ ఉంటుంది. దానికి 3.5 నెలల నుంచి 4 నెలలు టైం పడతది. ఈ మొదటి 4 నెలలు మార్కుల మీద అస్సలు కాన్సంట్రేట్ చేయకూడదు. హ్మ్. ఎందుకు? మీకు తెలుసు మీకు సబ్జెక్ట్ లేదు అనే విషయం. సబ్జెక్ట్ నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నారు. నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నప్పుడు మీకు 100% వస్తుందా? 90% వస్తుందా? 20% వస్తుందా? డజంట్ మ్యాటర్. మన ఫైనల్ ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు యూనిట్ టెస్ట్‌లు పెట్టారు మన స్కూల్ కాలేజెస్‌లో. క్వార్టర్లీ టెస్ట్‌లు పెట్టారు. హాఫ్ ఇయర్లీ టెస్ట్‌లు పెట్టారు. ఇదంతా ప్రాక్టీస్ కోసం మనకు పెట్టింది. సో, మీ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు, మీరు సబ్జెక్ట్ మొత్తం నేర్చుకునేంత వరకు అస్సలు మార్కుల గురించి పట్టించుకోవద్దు. హ్మ్. ఇచ్చిన టైంలో అన్ని క్వెషన్‌లు చదవటము, అన్ని ఆప్షన్‌లు చదవటము, అన్ని క్వెషన్‌లు సాల్వ్ చేయటము, ఎంత వస్తే అంత పెట్టి రావటం. ఏవైతే వదిలేసామో వాటిని మళ్ళీ చేయటం, ఏవైతే మిస్టేక్స్ చేశామో వాటిని కరెక్ట్ చేసుకోవటం. ఇంతవరకే ఉండాలి. ఈ పీరియడ్‌లో ఇవాళ రాసిన టెస్ట్‌కి, రేపు రాసిన టెస్ట్‌కి ఒక్క మార్క్ అన్నా పెరిగితే బావుండు అన్న దానికి ట్రై చేయండి. సేమ్ నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చినా పర్వాలేదు. ఒక మార్క్ పెంచుకోవడానికి ట్రై చేయండి అంతే. అది ఎంతొచ్చినా సరే. బట్ వన్స్ మీ సబ్జెక్ట్ నేర్చుకోవటం అనేది గనక కంప్లీట్ అయిందనుకోండి, ఇంకొక 1 మంత్‌లోనో లేదా 2 మంత్స్‌లోనో ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది. అప్పుడు మైండ్ సెట్ మారాలి. అప్పుడేం చేయాలి? ప్రతిరోజు కనీసం 2 మాక్ టెస్ట్‌లు రాయాలి.
హ్మ్. అందులో ఎన్ని మార్కులు వస్తున్నాయో పట్టించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100లో 70 మార్క్స్ వచ్చినాయి నాకు. నేను క్లర్క్ ఎగ్జామ్ అనుకున్నట్లయితే కనుక అది ఏ స్టేట్‌కి అప్లై చేశానో నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి అప్లై చేశాను. ఎస్‌బీఐ తెలంగాణ లాస్ట్ టైమ్ పెట్టినటువంటి ఎగ్జామ్‌లో కట్ ఆఫ్ మార్క్ ఎంతుంది? నా కేటగిరీ తెలంగాణ స్టేట్, నా కేటగిరీ కట్ ఆఫ్ ఎంతుంది? 80 ఉంది. ఇప్పుడు నాకు ఎన్నొచ్చినాయి? 70 వచ్చాయి. అంటే నేను కనీసం 10 మార్కులు పెంచుకోవాలి. ఈ హ్మ్. 10 మార్కులు పెంచుకోవడానికి ఏం చేయాలో నేను ఆలోచించుకోవాలి. దానికి ఒక స్ట్రాటజీ పెట్టుకోవాలి. తెలంగాణ లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎస్‌బీఐ క్లర్క్‌లో 65 వచ్చాయి. ఇప్పుడు నాకు 70 వస్తున్నాయి. ఈ 70 తగ్గకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. హ్మ్. 70 పడకూడదు. ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాలెంజ్. ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ ఎబిలిటీ. ఎవ్రీ డే మీకు స్కోప్ ఉంది నేర్చుకోవడానికి. ప్రతి దానిలోనూ స్కోప్ ఉంది. సో ఇట్స్ ఏ మైండ్ గేమ్. మనం ఎగ్జామ్‌కి దగ్గరకు వస్తున్నాము అని అనుకున్నప్పుడు మన స్ట్రాటజీస్ మారిపోతూ ఉండాలి. పీఓ ఎగ్జామ్ ఆల్ ఇండియా లెవెల్ కట్ ఆఫ్ ఉంటుంది. మన కట్ ఆఫ్‌కి లాస్ట్ ఇయర్ మన కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంది? ఇప్పుడు మనకి ఎంత వస్తున్నాయి? ఈక్వల్‌గా వస్తున్నాయా? ఎయిమ్ 10% హైయర్. 70 కట్ ఆఫ్ ఉంది. మనకి 70 వస్తున్నాయి. ఈసారి 75-80 టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం. ప్రతిరోజు పడుకునే పోయే ముందు ఇవాళ కొత్తగా మనం ఏమైనా నేర్చుకున్నామా లేదా అనేది ఆలోచించుకొని నేర్చుకున్నాము అనే సాటిస్ఫాక్షన్ తోటి పడుకోవాలి. నేర్చుకోలేదు అని అంటే కొత్త పాయింట్ నేర్చుకునేంత వరకు మెలుకొనుండి నేర్చుకొని ఆ సాటిస్ఫాక్షన్‌తో పడుకోవాలి. అదే కదా మనకి అవునవునండి. అవును. డేలో మనం నేర్చుకున్నాము, కొత్తది నేర్చుకున్నాము, మనం ఇంప్రూవ్ అయ్యాము, మన నాలెడ్జ్ ఎన్హాన్స్ అయింది అనే దానికి మనకి మీనింగ్ ఉండాలి. మీరు చెప్తుంటే నాకు అంటే ఇందాక ఒక మాట అన్నారు కదా! పీఓకి ఆల్ ఇండియా లెవెల్‌లో కట్ ఆఫ్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి అన్నారు. యెస్. అంటే అది వినేటప్పుడు కూడా ఒక స్ట్రెస్ వస్తది. ఆల్ ఇండియా లెవెల్‌లో అనంటే స్టూడెంట్స్ మైండ్‌లోకి వచ్చేస్తారు ఇంకా. ఇలా ఉండబోతుంది అన్నట్టు. బట్ లాస్ట్ పాయింట్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను ఈరోజు కొత్తది ఏం నేర్చుకున్నాను అనేటువంటి దాని మీద ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి సార్. టెక్నిక్ నేర్చుకున్నానా? లేదంటే నేను ప్రాక్టీస్ చేసిన దాంట్లో అది ఎంత ఫాస్ట్‌గా దాన్ని నేను సాల్వ్ చేయగలుగుతున్నాను అనేటువంటి దాని మీద ఒక కొత్త విషయం అవేర్‌నెస్ అనేది గనక క్రియేట్ అయితే ప్రతి స్టూడెంట్‌కి ఖచ్చితంగా అర్లీగా జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటది. నేర్చుకోవటం అనేది ప్రతి యాంగిల్‌లో ఉంటదండి. చూసే పద్ధతిని బట్టి కూడా ఉంటది. హ్మ్. మీకు తెలిసిన క్వెషనే బట్ కొత్త టెక్నిక్ నేర్చుకున్నారు. నేర్చుకున్న కాన్ఫిడెన్స్ ఉంది. హ్మ్. ఆల్ టుగెదర్ కొత్త పాయింటే మీకు తెలుసుకున్నారు. కొత్తదనం నేర్చుకున్నారు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు తప్పు చేసే క్వెషన్ ఉంది. దాన్ని కరెక్ట్ చేశారు ఇవాళ. అది కూడా నేర్చుకున్నారు. మీకు ఇంకా నాగరాజు గారు క్వెషన్‌ని సగం చదివి ఆన్సర్ పెట్టేయి ఉంటాయి. హ్మ్. అది నేర్చుకున్నా కానీ ఆ టెక్నిక్ నేర్చుకున్నట్లే. సైకాలజీ గురించి చెప్తున్నాను. నేర్చుకోవటం అనే చూసే పద్ధతి గురించి. యూజువల్‌గా రైట్ హ్యాండ్ తోటి రాసేవాళ్ళు హ్మ్. మౌస్ ఆపరేషన్ కూడా రైట్ హ్యాండ్ తోటే చేస్తారు. నేను చెప్పేది రైట్ హ్యాండ్‌తో రాసేవాళ్ళు మౌస్‌ని లెఫ్ట్ హ్యాండ్‌తో ఆపరేట్ చేయండి. అది ముందు నుంచే ప్రాక్టీస్ చేయండి. కనీసం 4, 5 నెలల ముందు నుంచేనంట. ఎందుకనంటే ఫైనల్ ఎగ్జామ్‌లో ప్రిలిమ్సే నేను తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్. హ్మ్. 100 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్ చదవటానికి మౌస్ పట్టుకోవాలి. స్క్రోల్ చేయటానికి పట్టుకోవాలి. ఆప్షన్ పెట్టి మళ్ళీ వదిలేయాలి. మళ్ళీ పట్టుకోవాలి. అంటే ఒక క్వెషన్‌కి కనీసం 2 సార్లు మౌస్ పట్టుకుంటాం. 100 క్వెషన్‌లని హ్మ్. పెన్ను వదిలేసి మౌస్ పట్టుకొని, మళ్ళీ పెన్ను వదిలేసి మౌస్ పట్టుకొని, అలా 200 సార్లు మీరు చేస్తున్నారు అనంటే, కనీసం 200 సెకండ్లు. అబ్బా! అంటే 3 నిమిషాలు సేవ్ చేస్తున్నారు మినిమమ్. హ్మ్. దేనివల్ల? రైట్ హ్యాండ్ తోటి రాసేవాళ్ళు మౌస్ ఆపరేషన్ లెఫ్ట్ హ్యాండ్ తోటి అలవాటు చేసుకుంటే చాలు. హ్మ్. ఇది ప్రాక్టీస్ అయిందా? ఫైనల్ ఎగ్జామ్‌లో 3 నిమిషాలు కలిసొస్తుంది. అబ్బా! టైమర్ పెట్టుకొని కూడా చెక్ చేయొచ్చు కావాలంటే వ్యూవర్స్. పెన్ను వదలండి, మౌస్ పట్టుకోండి. మళ్ళీ మౌస్ వదిలి పెన్ పట్టుకోండి. ఇలా ఒక క్వెషన్‌కి 2 సార్లు చేస్తాం. 100 క్వెషన్స్ ఉన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో 200 సార్లు చేయాలి మనం. యూజ్ బోత్ హ్యాండ్స్. గాడ్ హాస్ గివెన్ 2 బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఫర్ అస్. ఈ రెండిటిని వాడండి. అది ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టండి. 3 నిమిషాలంటే మాటలు కాదు నాగరాజు గారు. అవునండి. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో హ్మ్. ఎవ్రీ సెకండ్ మ్యాటర్స్ ఎ లాట్. హ్మ్. ఇది కూడా నేర్చుకోవటమే. నేర్చుకోవటం అనేది ఓన్లీ సబ్జెక్ట్ అనే కాదు. ఇట్స్ ఎ స్ట్రాటజీ. ట్రూ సార్. ఇట్స్ ఎ స్ట్రాటజీ. హ్మ్. ఇప్పుడు మనం రైట్ హ్యాండ్‌తో క్లిక్ చేస్తున్నాము అని అనుకోండి. ఈ ఫింగర్‌ని మనం క్లిక్ చేయాలి. అదే లెఫ్ట్ హ్యాండ్‌తో ఆపరేట్ చేస్తుంటే ఈ ఫింగర్‌ని క్లిక్ చేయాలి. దీనికి మన మైండ్ చాలా కంట్రోల్‌లో ఉండాలి. చాలా ప్రాక్టీస్ కూడా కావాలి. ముందు 4 నెలలు చేశాము అనంటే ఫైనల్ ఎగ్జామ్‌లో 3 నిమిషాలు కాంపిటీటర్ తోటి మనకి అడ్వాంటేజ్ వచ్చేసినట్లే. యెస్. ఇలాంటి బోల్డ్ అని స్ట్రాటజీస్ ఉంటాయి. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఇంత క్రూయల్‌గా ఆలోచించాలి. ఆలోచించి ఈ స్ట్రాటజీస్‌ని ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా
రిజల్ట్ చాలా బాగుంటుంది. ఫాస్ట్‌గా రావడానికి ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈవెన్ నేను కూడా ఒకటి నేర్చుకున్నాను సార్. అంటే స్టార్టింగే మీరు ఒక మాట అన్నప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. చదవటము, ప్రాక్టీస్ చేయటం రెండు కళ్ళు లాంటివి. వాటిని దేన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అనేటువంటిది. నాకు కూడా అంటే ఎక్కడో కొంచెం రెగ్యులర్ ఇదే వర్క్‌లో ఉన్నా కూడా మన ప్రాక్టీస్‌ని ఇంకొంచెం ఎలివేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని మీద ఫోకస్ పెట్టాలని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టిప్. థ్యాంక్ యూ.